నమస్తే అండి. నేను మీ గణేష్‌ని. ఈరోజు మనం సరికొత్త టాపిక్‌తోని ఆది కవులు అంటే ఏ భాషలో ఎవరు ఆది కవులు అనేది ఒకసారి చూద్దాం. ఆది కవులు, ఆది కవులు. తెలుగు, తెలుగు భాషలో ఆది కవి అని ఎవరిని పేర్కొంటారు? అదేవిధంగా హిందీ, సంస్కృతం, ఉర్దూ, పారసీక, మరాఠీ. ఇట్లా ఏ భాషలో ఎవరు ఆదికవి అనేది ఒకసారి చూద్దాం. తెలుగులో ఆదికవి అని ఎవరిని పేర్కొంటారంటే నన్నయ్య. నన్నయ్య అనటానే తెలుగులో ఆదికవి. ఈయన బిరుదులు ఏంటంటే ఆదికవి, శబ్ద శాసనుడు, శబ్ద శాసనుడు, వాగమ శాసనుడు, వాగమ శాసనుడు అనేవి నన్నయ్య యొక్క బిరుదులు. తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు, రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఉన్నవాడే నన్నయ్య. ఈ నన్నయ్య ఆది, సభ, అరణ్య ఈ 2.5 పర్వాలను రాసిండు. ఆంధ్ర మహాభారతంలో ఆది, సభ, అరణ్య పర్వాలను రాసిండు. ఆయననే ఆది కవి, శబ్ద శాసనుడు, వాగమ శాసనుడు అంటారు. ఈయనే రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. ఈయనే తెలుగులో ఆది కవిగా పిలువబడ్డాడు. నెక్స్ట్ హిందీ. హిందీ భాషలో ఆది కవి అని ఎవరిని పేర్కొంటారంటే చాంద్ బర్దాయ్. చాంద్ బర్దాయ్. ఈ చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ రాసో, పృథ్వీరాజ్ రాసో, పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథాన్ని రాసిండు. దీంట్లో చౌహాన్ 3, పృథ్వీరాజ్ చౌహాన్ 3 యొక్క విజయాలను గురించి రాసిండు. ఈయనే హిందీలో ఆదికవి. నెక్స్ట్ సంస్కృతం. సంస్కృతంలో ఆదికవి అని ఎవరిని పేర్కొంటారంటే వాల్మీకి. వాల్మీకి రామాయణం రాసిండు. ఈ వాల్మీకి అసలు పేరు ఏంటంటే రత్నాకరుడు. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. ఈయన రామాయణాన్ని రాసిండు. రామాయణంలోని భాగాలను కాండాలు అంటారు. కాండాలు, మొత్తం కాండాలు ఎన్ని ఉంటాయి అంటే 7 ఉంటాయి. ఇక్కడ మనకు ఖండాలు, కాంటినెంట్స్ వచ్చేసి కూడా ఖండాలు కూడా 7 ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, అట్లా ఖండాలు 7 ఉంటాయి. అదేవిధంగా కాండాలు, రామాయణంలోని భాగాలను కాండాలు అంటారు. కిష్కింధకాండ, సుందరకాండ, ఉత్తరకాండ, యుద్ధకాండ, బాలకాండ, ఇట్లా కాండాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఉర్దూ. ఉర్దూ భాషలో ఆదికవి అని ఎవరిని పేర్కొంటారంటే అమీర్ ఖుస్రో. అమీర్ ఖుస్రు లేదా ఖుస్రో అంటారు. అమీర్ ఖుస్రో. ఈయనను ఉర్దూలో ఆది కవి అంటారు. ఈయన ఢిల్లీ సుల్తాన్ల దగ్గర ఆదరించబడ్డాడు. ఈయన ఆషీకి, నోసిఫర్, నెక్స్ట్ ఖజనల్ ఫతుహా, జవహర్ ఉద్ జవహర్ అట్లాంటి గ్రంథాలన్నీ రాసిండు. అమీర్ ఖుస్రోకి బిరుదు ఏంటంటే తోతేయి హిందూ లేదా ప్యారెట్ ఆఫ్ ఇండియా, ప్యారెట్ ఆఫ్ ఇండియా అని అమీర్ ఖుస్రోని పేర్కొంటారు. నెక్స్ట్ పారసీక భాషలో, పారసీక అన్న పర్షియా అన్న ఒకటే. ఈ పర్షియా భాషలో ఆది కవిని ఎవరిని పేర్కొంటారంటే షానామా. ఈ ఫిరదౌసి షానామా అనే గ్రంథాన్ని రాసిండు. ఈ ఫిరదౌసినే మనం ఉర్దూ పారసీక భాషలో ఆది కవి అని పేర్కొంటాం. అదేవిధంగా పారసీక భాషలో హోమర్ వంటి వాడు అని ఎవరిని అంటారంటే ఫిరదౌసి. ఫిరదౌసి షానామా అనే గ్రంథాన్ని రాసిండు. గజనీ మహమ్మద్ ఆస్థానంలో పనిచేస్తాడు. నెక్స్ట్ మరాఠీలో ఆది కవిని ఎవరిని పేర్కొంటారంటే వివేక సింధు రాసిన ముకుందరాయ. ఈ వివేక సింధు అనేది గ్రంథం. దీన్ని రాసినటువంటి ముకుందరాయ యాదవరాజుల దగ్గర ఆదరించబడ్డాడు. ఈయనే వివేక సింధు అనే గ్రంథాన్ని రాసిండు. ఈయనే మరాఠీ భాషలో ఆది కవి. తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, పారసీక, మరాఠీ ఇట్లా ఒక్కొక్క భాషలో ఒక్కొక్క ఆది కవి ఉంటారు. వాళ్ళ గురించి ఇప్పుడు నన్నయ్య, చాంద్ బర్దాయ్, వాల్మీకి, అమీర్ ఖుస్రు, ఫిరదౌసి, నెక్స్ట్ ముకుందరాయ. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే అశోకుడు. అశోకునికి సంబంధించి అశోక అనే పదంతోనే మనకు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అశోకుడు. అశోకుడు అశోకుడు మౌర్య పాలకులందరిలో గొప్పవాడు. మౌర్య పాలకుల్లో గొప్పవాడు అశోకుడు.
అదేవిధంగా మనకు దక్షిణాది అశోకుడు అని ఉంటాడు. దక్షిణాది అశోకుడు దక్షిణాది అశోకుడు అని ఎవరిని పేర్కొంటారంటే వీరపురుష దత్తుడు. ఇతడు ఇక్ష్వాకు రాజుల్లో గొప్పవాడు. అదేవిధంగా ఇతని కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగం అంటారు ఇక్ష్వాకులలో లేదా ఆంధ్రదేశంలో. ఈయనను దక్షిణాది అశోకుడు అని పేర్కొంటారు. ఒక నిండు సభలో శివలింగాన్ని దొక్కుతున్న శిల్పాలు కూడా మనం చూడవచ్చు. దాన్ని బట్టి ఈయనే శైవ వ్యతిరేకి అని చెప్పవచ్చు. నెక్స్ట్ జైన అశోకుడు జైన అశోకుడు అని ఎవరిని పేర్కొంటారంటే సంప్రతి. ఈ సంప్రతి అన్నట్టు ఆయన జైన అశోకుడు. ఈయన అశోకునికి మనవడైతాడు. అశోకుడు ఏ విధంగా బౌద్ధాన్ని వ్యాప్తి చేసిండో సంప్రతి కూడా జైన మతాన్ని ఆ విధంగా వ్యాప్తి చేసినందుకు జైన అశోకుడు అని పిలువబడేవారు అంటే సంప్రతి. ఈయన యొక్క జైన మత గురువు పేరు సుహాస్తి. ఉడ్డమాను కొండ వద్ద ఇతడు ఒక జైన బడస్తి కూడా నిర్మిస్తాడు. నెక్స్ట్ రెండవ అశోకుడు అని ఎవరిని పేర్కొంటారు? కనిష్కుడు కుషాన్ రాజుల్లో గొప్పవాడు. ఇతడే 4వ బౌద్ధ సంగీతిని కాశ్మీర్ లేదా కుందలం అనే ప్లేస్లో క్రీస్తు శకం 1వ శతాబ్దంలో నిర్వహిస్తాడు. దీనికి అశ్వఘోషుడు, నెక్స్ట్ వసుమిత్రుడేమో అధ్యక్షుడిగా, అశ్వఘోషుడేమో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాడు. ఈ ఒక 4వ సమావేశానికి ఒక్కదానికే ఇట్లా అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షులు ఉంటారు. తర్వాత 3వ అశోకుడు. ఈ 3వ అశోకుడు ఎవరిని పేర్కొంటారంటే హర్షవర్ధనుడిని. పుష్యభూతి వంశానికి సంబంధించిన హర్షవర్ధనుడు లేదా హర్షుడు. ఈయనను 3వ అశోకుడు అంటారు. ఈ హర్షవర్ధనుడు స్వయంగా ఒక కవి మరియు చక్రవర్తి. ఈయన ఏం రాసిందంటే ప్రియదర్శి నాగానందం రత్నావళి పిఎన్ఆర్ ఇట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. హర్షవర్ధనుడు, ప్రియదర్శి, నాగానందం, రత్నావళి ఇట్లా 3 గ్రంథాలు రాసిండు. పుష్యభూతి వంశంలో గొప్పవాడు. ఇట్లా అశోకుడు, దక్షిణాది అశోకుడు, జైన అశోకుడు, 2వ అశోకుడు, 3వ అశోకుడు, శ్రీలంక అశోకుడు అని ఉంటాడు మనకు. శ్రీలంక అశోకుడు అని ఎవరిని పేర్కొంటారంటే మొగలిపుత్త తిస్సా. ఇతడు శ్రీలంకలో బౌద్ధ మతానికి సంబంధించి అనేక గ్రంథాలు రాసి వ్యాప్తి చేస్తాడు. నెక్స్ట్ జపాన్ అశోకుడు అని షోతుకి అంటారు. జపాన్ అశోకుడు అని పేర్కొంటారు. ఇట్లా అశోకుడు అంటే మౌర్య పాలకుల్లో గొప్పవాడని చెప్పాలి. దక్షిణాది అశోకుడు అంటే వీరపురుష దత్తుడు. ఇతడు ఇక్ష్వాకు రాజు. ఇతని కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగాన్ని పేర్కొంటారు. ఒక నిండు సభలో శివలింగాన్ని దొక్కుతున్నట్టు శిల్పాలు కూడా మనకు ఉన్నాయి. రాణుల ప్రభావం చేత ఇతడు బౌద్ధ మతాన్ని స్వీకరించిండు. జైన అశోకుడు అని ఎవరిని పేర్కొంటారంటే సంప్రతి. ఈయన అశోకుని యొక్క మనవడు. అశోకుడు ఏ విధంగానైతే బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసిండో ఆ విధంగా సంప్రతి జైన మతాన్ని వ్యాప్తి చేసి జైన అశోకుడిగా పిలువబడ్డాడు. ఆయన యొక్క జైన మత గురువు పేరు సుహాస్తి. ఈయన ఒడ్డమాను కొండ వద్ద ఒక జైన బసతి కూడా నిర్మించిండు. నెక్స్ట్ 2వ అశోకుడు అని ఎవరిని పేర్కొంటారంటే కనిష్కుడు. ఈ కనిష్కుడే కుషానులో గొప్పవాడు. దేవపుత్ర, సీజర్ అనే బిరుదులు స్వీకరించిండు. క్రీస్తు శకం 78లో శక సంవత్సరాన్ని ప్రవేశపెట్టిండు. అదేవిధంగా 1వ శతాబ్దంలో 4వ బౌద్ధ సంగీతిని కూడా నిర్వహించిండు. దానికి వసుమిత్రుడు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. నెక్స్ట్ 3వ అశోకుడు అని ఎవరిని పేర్కొంటారంటే హర్షవర్ధనుడిని. పుష్యభూతి వంశంలో గొప్పవాడు. హర్షవర్ధనుడు స్వయంగా కవి మరియు చక్రవర్తి. ప్రియదర్శి, నాగానందం, రత్నావళి అనే 3 గ్రంథాలను కూడా రాసిండు. శ్రీలంక అశోకుడు అని మొగలిపుత్త తిస్సా అని అంటారు. జపాన్ అశోకుడు అని షోతుకి అని పేర్కొంటారు. ఈ విధంగా ఇట్లా కన్ఫ్యూజ్ కాకుండా నేర్చుకోవాలి.